హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇక చందు అయితే శ్రీవల్లిని కొంచెం గట్టిగానే అడుగుతాడనమాట 10 లక్షల విషయంలో. సేట్ అయితే ఊరికే ఫోన్ చేసి డబ్బులు అడగడంతో చందు ఇంకేం చేస్తాడు, ఎంతసేపు అని సమాధానం చెప్తాడండి. ఆల్రెడీ డబ్బులు ఇస్తానని చెప్పే కదా సేట్ కార్డు తీసుకున్నారు. ఇంకా చందు డబ్బులు ఇవ్వకపోతే మా నాన్నగారి దగ్గరికి వస్తాడు అనే ఉద్దేశంతో చందు వచ్చి శ్రీవల్లి దగ్గర కొంచెం గట్టిగానే మాట్లాడతాడు. శ్రీవల్లి, ముందు మీ అమ్మని డబ్బులు అడుగుతావా లేదా అంటే ఆ శ్రీవల్లి కంగారు పడుతూ మా అమ్మకు ఫోన్ చేస్తున్నానండి, ఎత్తలేదు. దాని తోడు భాగ్యం కూడా ఫోన్ చేస్తుంటే ఎత్తటం లేదనమాట. ఎందుకంటే ఇది ఎగ్గొట్టే బ్యాచ్ కదా, అందువల్ల ఏంటంటే డబ్బులకి అయితే ఫోన్ ఎత్తడం లేదు. శ్రీవల్లి చేసి ఏంటమ్మా ఇలా చేసేసావు అనుకుంటూ ఉంటే ఇంకా చందు శ్రీవల్లి వంటింట్లోకి వెళ్తాడు, బట్టలు ఆడడానికి వెళ్తాడు. ఇంకా ఆ చందు వదిలేటట్లుగా లేడు. ఇంకా శ్రీవల్లి వెనకాలే తిరుగుతూ ఉంటాడు అన్నమాట. డబ్బులు అడగతావా లేదా, ఇంకా మా నాన్నకు తెలియకుండా నేను ఒక్క పని కూడా చేయలేదు, ఇంత పెద్ద తప్పు చేసేసాను, మా నాన్నకు తెలిస్తే ఏమన్నా ఉందా, ఆ సేడ్ ఏంటంటే మీ నాన్నకు చెప్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడనమాట. ఇంకా శ్రీవల్లి అయితే ఆలోచనలో పడుతుంది. ఇంక నా ముందే నువ్వు ఫోన్ చేయి మీ అమ్మకి. ఫస్ట్ ఫోన్ చేస్తే 10-20 సార్లు చేస్తే ఫోన్ ఎత్తలేదు భాగ్యం. తర్వాత ఇప్పుడు ఫోన్ చేసేటప్పటికి శ్రీవల్లి నా ముందే మాట్లాడు నువ్వు ఫోన్లో అని చెప్పేసి అనడంతో వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి డబ్బులు అడగడంతో నేను లేనమ్మా, ఊరికి వెళ్ళున్నాను, బిజినెస్ పని మీద వెళ్ళున్నాము, రాగానే మాట్లాడతాను నేను అని చెప్పేసి భాగ్యం అయితే పెట్టేస్తుంది. చందుకైతే పిచ్చ కోపం వస్తుందన్నమాట. ఇంకా శ్రీవల్లిని ఏమీ అనలేక వాళ్ళ నాన్నకు తెలిస్తే ఏమవుతుందో అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు.